వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇల్లు గాల్ది ఒకడు ఏడుస్తుంటనట, సుట్ట గాల్చుకోవడానికి నిప్పు దొరకలేదని ఇంకొకటి ఏడ్చిండట. గట్లుంటుంది కాంగ్రెస్ పరిస్థితి. ఎప్పుడు చూడు ఈ దేశానికి పనికొచ్చే వాటికంటే పరాయి దేశాలకు వత్తాసు పలకమంటే ఆ దేశంలోని పౌరుల కంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఈ దేశంలో సమస్యలు వీళ్ళకి అవసరం లేదు, ఈ దేశ అభివృద్ధి వీళ్ళకి అవసరం లేదు, ఈ దేశంలోని పౌరుల ఆకాంక్షలు అవసరం లేదు, ఈ దేశంలోని సనాతన హైందవ ధర్మం వీళ్ళకి అవసరం లేదు. కానీ పాకిస్తాన్ కావాలి, పాలస్తీనా కావాలి, ఇరాన్ కావాలి. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎప్పుడు భారతదేశం మీద ఒత్తిడి తీసుకురావడం, ఇక్కడున్న ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం. అది అసలు సమస్య కాదా? సమస్య అయినా కాకపోయినా ఏదో ఒక సమస్యను ఎత్తుకొని ఇరకాటంలో పెట్టడం. వీళ్ళ బుద్ధి ఎప్పటికీ మారదా? ఇది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినాక మాట్లాడదాం. చూసిండ్రు కదా, ఏదైనా సమస్య వచ్చింది అంటే భారతదేశ పౌరుడిగా దేశానికి అండగా నిలబడాలి. కానీ కాంగ్రెస్ ఎప్పుడు తన సొంత దేశంపై ఒత్తిడి తెస్తూనే ఉంటుంది. ఇరాన్ యుద్ధాన్ని భారతదేశం చేయించలేదు. భారత్ చెప్తే ఇరాన్ యుద్ధం చేయలేదు, భారత్ చెప్తే ఇజ్రాయెల్ యుద్ధానికి వెళ్ళలేదు, భారత్ చెప్తే అమెరికా యుద్ధానికి వెళ్ళలేదు. ఇది ఈరోజు ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం వల్ల సంక్షోభం ఎదుర్కొంటోంది భారతదేశం ఒకటే కాదు, ప్రపంచం అంతా ఎదుర్కొంటోంది. ఇంకా చెప్పాలి అంటే మనకంటే కూడా అగ్రరాజ్యాలే ఎక్కువగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కానీ పార్లమెంట్ సమావేశం ప్రారంభమైందో లేదో వెంటనే భారతదేశాన్ని, నాయకత్వాన్ని నిందిస్తూ మకర్ ద్వార్ వద్ద నాటకాలు సృష్టించడం కాంగ్రెస్ పని మొదలుపెట్టేసింది. దేశ సమస్యలపై పరిష్కారాలను చర్చించే బదులు నిరసన ప్రదర్శనలు చేయడం వారికి అలవాటుగా మారింది. పార్లమెంటు ముందు అసలు పార్లమెంటుకి వెళ్తున్నందుకు, వీళ్ళు ఎంపీలుగా, మంత్రులుగా ఉంటున్నందుకు, వీళ్ళు నాయకులుగా ఉంటున్నందుకు ఈ దేశంలోని ప్రజలు ట్యాక్సుల రూపంలో వచ్చే డబ్బుని ఇలా గడతండ్రు, జీతాలకు ఇస్తారు. ఆ మాత్రమైన సోయిందా? అరే పార్లమెంట్ అంటే వీళ్ళకి ఎలా అయిపోయిందంటే ఒక ప్రదర్శనశాల, ఒక వేదిక, మా ఇష్టం వచ్చిన నాటకాలు చేయడానికి అన్నట్టుగా తయారైపోయింది. ప్రతిపక్షంగా ఈ దేశం కోసం కాంగ్రెస్ ఎప్పుడు నిలబడ్డది? ప్రతిపక్షంగా ఈ దేశ విజయాలను ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంది? ప్రతిపక్షంగా ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అనే విషయంలో ఎప్పుడు మాట్లాడింది? ఎప్పుడు చూడు పాకిస్తాన్కి, చైనాకి, లేకపోతే అమెరికాకు వత్తాసుగా మాట్లాడటమే. మీరు ఎందుకు నిరసన చేస్తున్నారో మీకైనా తెలుస్తుందా? ఎక్కడ కాంప్రమైజింగ్ అనిపించింది? ఎక్కడ కాంప్రమైజింగ్ కనిపించింది? ప్రపంచ దేశాల్లో కరోనాతో పాటు ప్రతిసారి అల్లకల్లాలు వచ్చినప్పుడు వణికిపోతే భారత్ మాత్రం ఒక తల్లిగా అలానే నిలబడి ప్రపంచ దేశాలకు సహాయం అందించింది. ఈరోజు భారత్ అంత స్ట్రాంగ్గా ఉంది. దీన్ని యాక్సెప్ట్ చేయలేక బీజేపీ మీద ఎలా బురద జల్లాలో అర్థం కాక తీసుకొచ్చి దేశాన్ని పరువు తీసే విధంగా మీరు చేసే పనుల గురించి ఎంత చండాలంగా మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఓ పక్క నుంచి రాహుల్ గాంధీకి ఈ విషయం చాలా క్లారిటీగా తెలుసు. అందుకే వీళ్ళు ఇంత ప్రదర్శనలు చేస్తుంటే ఆయన ఫోన్ చూసుకుంటాడు, ఈయన చూడు నవ్వుతాడు. అంటే వీళ్ళు ఎవ్వడికి కూడా క్లారిటీ లేదు ఇది ఎందుకు చేస్తున్నామో, కానీ చెయ్యాలి, మా ఉనికిని చాటుకోవడం కోసం చెయ్యాలి. అదే విధంగా చేస్తారు. కానీ ఇక్కడ ఎంత ప్రజాసమయం వృధా అవుతుంది. ఈ టైంలో ప్రజల కోసం మనం ఏం చేయొచ్చు అనే ఆలోచన ఇందులో ఉన్న ఒక్క లీడర్లోనైనా మీకు కనిపిస్తుందా? వీళ్ళు నవ్వుకుంటూ ముచ్చట్లు పెడతాండ్రు, గీనైతే ఏకంగా ఫోన్ చూసుకుంటూ ఆయన సోపు టప్పులో ఉన్నాడు. ఎవరి పని వాళ్ళది, ఎవరో ఒకళ్ళిద్దరు రెండు పట్టుకొని అరవాల. ఎందుకు ఇంత? భారతదేశంలోనే ఒక ప్రతిపక్ష పార్టీగా ఉండి ఎందుకు ఇంత దిగజారిపోతుంది రోజు రోజుకి కాంగ్రెస్? మీకేమైనా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.